నమస్తే. బోండా బ్లాక్మెయిల్ పాలిటిక్స్, కులం కార్డుతో డ్రామాలు. ఒకప్పుడు మైక్ దొరికితే చాలు గంభీరమైన డైలాగులతో ప్రతిపక్షాలపై విరుచుకుపడే నాయకుడు టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు. కానీ క్షేత్రస్థాయిలో ఆయన చేసిన అభివృద్ధి శూన్యం. కేవలం మాటలకి పరిమితమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు పదవి దక్కలేదనే ఫ్రస్ట్రేషన్ లో సొంత పార్టీకే బ్లాక్మెయిల్ రాజకీయాలు మొదలు పెట్టారని అంటున్నారు. ప్రజలకు ఏమి చేయకపోయినా తన్ను తాను ఒక పెద్ద లీడర్ గా ఊహించుకుంటారని, ఇప్పుడు ఉనికి కాపాడుకోవడం కోసం నిన్నటిదాకా బద్ధ శత్రువులైన వాళ్ళతో వేదికలు పంచుకుంటున్నారని అంటున్నారు. తాజాగా మాజీ మంత్రి ముద్రగడ సంస్మరణ సభలో బోండా ఉమ్మ చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీకి అడ్రవిస్తుపోతుంది. 2019లో టీడీపీ ఓటమికి ముద్రగడే కారణమని నాడు నానా మాటలు అన్న బోండా ఉమ్మ ఇప్పుడు అదే ముద్రగడకు విజయవాడలో సొంత ఖర్చుతో విగ్రహం పెడతామని చెప్పడం ఆయన అవకాశవాదానికి పరాకాష్ట. ఇన్నాళ్ళు నియోజకవర్గంలో ప్రజల కోసం గానీ, కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు గానీ పైసా సాయం చేయని ఆయన ఇప్పుడు కేవలం అధిష్టానం దృష్టిని ఆకర్షించి పదవి కొట్టేయడం కోసం ఇలా విగ్రహాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన చేసిన ఉద్యమ ఫలితం 2019లో అధికార మార్పిడి జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము అధికారం కోల్పోయాం 2019లో. ఆ 2019లో మేము అధికారం కోల్పోవటానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ కాపు సామాజిక వర్గం. ఇక అసలు విషయానికి వస్తే టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వైసీపీ నేతలు మొహం చూడడానికి ఇష్టపడిన ఈ తరుణంలో బోండా ఉమ్మ మాత్రం వైసీపీ నేత అంబటి రాంబాబుతో వేదిక పంచుకున్నారు. ఆయన్ను ఆలింగనం చేసుకోవడమే కాకుండా చట్టాపట్టాలు వేసుకుని తిరగడం వెనుక ఆయనలోని పదవీ దాహం స్పష్టంగా కనిపిస్తుందని అంటున్నారు. 5 ఏళ్లలో నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. జనాల్లో గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. అందుకే తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కాపుల్లో అలజడి ఉందంటూ కామెంట్స్ చేస్తూ కుల రాజకీయాలను తెరపైకి తెచ్చారు. ఇవాళే విజయవాడలో కూడా చందు జనార్దన్ గారు వాళ్ళు, మన అజ్జ రామకృష్ణ గారు, గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడే ప్రెస్ మీట్ కూడా పెట్టారు. వాళ్ళు అంటే కాపుల్లో ఒక అలజడి అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. ఆ అలజడిని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆక్రమణని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ పరిస్థితుల్ని, వాళ్ళ న్యాయపరమైనటువంటి కాపు సామాజిక వర్గ న్యాయపరమైన డిమాండ్లని తప్పనిసరిగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. అసలు బోండా ఉమాకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలి? గతంలో ఆయన చేసిన గొప్ప పనులేంటి అనే ప్రశ్నలు ఇప్పుడు పార్టీ వర్గాల్లోనే బలంగా వినిపిస్తున్నాయి. వగవిడ్రంగా పేరు వాడుకుని రాజకీయాల్లోకి రావడం తప్ప ఆయన సొంతంగా సాధించిందేమీ లేదన్నది బహిరంగ రహస్యం. కూటమి ప్రభుత్వం రాగానే పదవి ఆశించిన బోండాకు ఆయన పనితీరు శూన్యం కావడంతోనే అధిష్టానం పక్కన పెట్టింది. దీంతో తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైనే పరోక్షంగా సెటైర్లు వేస్తూ నేనేదో పెద్ద కాపు ఉద్యమ నాయకుడిని అని బిల్డప్ ఇస్తూ పార్టీని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారు. కానీ బోండా ఉమా ప్లే చేస్తున్న ఈ ట్రిక్స్ను అధిష్టానం పసిగట్టేసింది. ఆయన డొల్లతనం తెలిసిన సీఎం చంద్రబాబు ఈ బ్లాక్మెయిల్ పాలిటిక్స్కు చెక్ పెట్టేలా అంతర్గతంగా గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. పార్టీ నేతలు ఎవరు వైసీపీ నాయకులతో వేదికలు పంచుకోవద్దని సీఎం స్పష్టం చేయడం నేరుగా బోండాకు ఇచ్చిన వార్నింగే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలకు, పార్టీకి ఏమీ చేయకుండా కేవలం పదవుల కోసమే వెంపర్లాడుతున్న బోండా ఉమాకు ఈ కులం కార్డు వర్కౌట్ అవుతుందా, లేక ఆయన రాజకీయ భవిష్యత్తుకే ఎసర పడుతుందా? అసలు ఏ పని చేయని బోండా ఉమా లాంటి నేతలకు పదవులు అవసరమా? కామెంట్ చేయండి.